వెల్కమ్ టు టెక్ నట్ ఫర్ ఈ వీడియోలో ఒప్పో రీసెంట్గా లాంచ్ చేసిన ఫైండ్ X9 సిరీస్లోని స్టాండర్డ్ X9కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని యొక్క ప్రైస్ అయితే 75,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఆఫ్లైన్లో నేను బిలో 65,000లో కొన్నాను. సో మీరు ఆన్లైన్లో కానీ మీ దగ్గరలోనే ఆఫ్లైన్లో ఏ షాప్లో కానీ సో బిలో 65,000లో పర్చేజ్ చేయొచ్చు. నేను కొన్న షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను. కరీంనగర్లో నాకు లోయెస్ట్ ప్రైస్ వచ్చింది. సో మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి మీరు పర్చేజ్ చేస్తే బాక్స్లో సో మొబైల్, TPU కేస్, మ్యాచింగ్ కలర్తో వస్తుంది, సిమ్ ఇజెక్టర్ టూల్, 80 వాట్ సూపర్ హుక్ చార్జర్, టైప్ A to C కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తో మొబైల్ అయితే వస్తుంది. మొబైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ X8 సిరీస్ లో మనకి సర్క్యులర్ మాడ్యూల్ తో వచ్చింది కెమెరా. ఈసారి స్క్వేర్ మాడ్యూల్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ సైజ్ కూడా చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంది. ఈవెన్ దో బాగా కాంపాక్ట్ కాకపోయినప్పటికీ 6.59 ఇంచ్ అయినా కానీ సో హోల్డ్ చేయడానికి హ్యాండ్ లో మాత్రం బాగా అనిపించింది. నాకు కాంపాక్ట్ గానే అనిపించింది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ తోటే వస్తుంది. ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7i అయితే యూజ్ చేశారు. బట్ విక్టస్ బాడీ ఉంటే ఇంకా బాగుండేది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది మెయిన్ గా. సో ఈ ఫ్రంట్ డిస్ప్లేకి అండ్ ఫిజికల్ ఓవర్ చూస్తే రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్నాప్ కీ ఉంటుంది. బాటమ్ లో స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, డ్యూయల్ మైక్స్ అయితే ఉంటాయి. సిమ్ ట్రే డ్యూయల్ నానో సిమ్ తో వస్తుంది. అండ్ టాప్ లో మనకి IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. అండ్ సైడ్ కున్న స్నాప్ కీ గురించి మనకి తెలిసిందే. సో మైండ్ స్పేస్ ని యాక్టివేట్ చేయడానికి, మ్యూట్ చేయడానికి, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇలా రకరకాలుగా మనం కావాలంటే ఈ బటన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి IP68, 69 రేటింగ్ అయితే మిస్ చేయలేదు. కాకపోతే 75,000 కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సరే మనం కొంచెం తక్కువలో కొనగలుగుతున్నాం అనుకోండి. అయినప్పటికీ ఆ ప్రైస్ రేంజ్ కి వీళ్ళు USB 2.0 పోర్ట్ని ఇచ్చారు. USB 3.2 Gen 1 పోర్ట్ని ఇవ్వాల్సింది. ఎవరైతే ఎక్కువగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తారో, స్ట్రీమింగ్ లాంటివి చేస్తారో సో వాళ్ళకైతే చాలా స్లోగా ఉంటుంది. స్ట్రీమింగ్ అయితే చేయలేరు. USB 2.0 చాలా అవుట్డేటెడ్. సో చాలా బ్రాండ్స్ అయితే ఇప్పుడు మారాయి. ఒకప్పుడు OnePlus మాత్రమే సో ఫాస్టర్ USB పోర్ట్తో ఇచ్చేది. బట్ ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఇస్తున్నాయి. వీళ్ళు మాత్రం స్టిల్ USB 2.0తో ఇచ్చారు. ఇదైతే ఈ ప్రైస్ రేంజ్లో అస్సలే యాక్సెప్ట్ చేయదగింది కాదు. అండ్ హ్యాప్టిక్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. X9 Pro కూడా నా దగ్గర ఉంది, టెస్ట్ చేస్తున్నాను. మరి దాని రేంజ్లో కాకపోయినా సో ఇందులో బాగానే ఉన్నాయి హ్యాప్టిక్. ఈ మొబైల్ 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్ HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. పీక్ 3600 నిట్స్ బ్రైట్నెస్ వరకు వెళ్తుంది. 1800 నిట్స్ వరకు అయితే HBM బ్రైట్నెస్ ఉంటుంది. టిపికల్గా 800 నిట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ PWM డిమ్మింగ్ కూడా సో X9 Pro కంటే దీంట్లోనే మనకి 3840 Hz వరకు అయితే ఉంది. అదైతే మంచి విషయం. కాకపోతే ఈ మొబైల్ LTPS డిస్ప్లేతో వస్తుంది. LTPO ఇచ్చి ఉంటే బాగుండేది. చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో LTPOతో వస్తున్నాయి. బట్ వీళ్ళు డిస్ప్లే దగ్గర అయితే కాంప్రమైజ్ చేశారు. అండ్ డిజైన్ దగ్గర నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఫ్రంట్ బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. 1.15 మిల్లీమీటర్ థిక్నెస్ మాత్రమే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో మీరు వీడియోస్ చూసేటప్పుడు కానీ, గేమింగ్ చేసేటప్పుడు కానీ, బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో చాలా షార్ప్గా ఉంది. కలర్స్, డీటెయిల్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఈజీగా మంచి బ్రైట్ లైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా HDR వీడియోస్లో యూట్యూబ్ 4K 60 వరకు ప్లే చేస్తుంది. నేనైతే ట్రై చేశాను, ప్లే చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ల్యాగ్ లేకుండా ప్లే చేస్తుంది. అండ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ HDలో కంటెంట్ ప్లే చేయొచ్చు. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ కంటెంట్ కూడా వాచ్ చేయొచ్చు. అదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా స్పీకర్స్ నుంచి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయినప్పటికీ నాకైతే సో లౌడ్ అండ్ క్లియర్గానే అనిపించింది. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు పర్ఫార్మెన్స్ కొంచెం కూడా తగ్గినట్టయితే అనిపించదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 9300తో ఉన్న X100 Proనే నాకు ఇప్పటికీ 2 ఇయర్స్గా చాలా ఫ్లూయిడ్గా రన్ అవుతుంది. ఆ తర్వాత వచ్చిన ఈ 9400 కన్నా 9500 ఇంకా ఫ్లూయిడ్గా ఉంది. చాలా పవర్ఫుల్ చిప్సెట్. చాలామంది డైమెన్సిటీ అంటే సో తక్కువగా అంచనా వేస్తారు. బట్ నేను చాలాసార్లు చెప్పాను ఈ 9000 సిరీస్ డిఫరెంట్.
మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ డైమెన్సిటీ చిప్సెట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ కన్నా నాకు బెటర్ బ్యాటరీ ఎఫిషియెంట్గా అనిపించాయి. ఇదేదో 1-2 మొబైల్స్ నిన్న మొన్న నెల 10 రోజులు టెస్ట్ చేసి చెప్పేది కాదు. ఒక 2 ఇయర్స్గా నేను టెస్ట్ చేసిన తర్వాతే ఈ ఒపీనియన్కి అయితే వచ్చాను. సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ మొబైల్లో సో పర్ఫార్మెన్స్ అయితే చాలా రాక్ సాలిడ్గా ఉంది. ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ని కూడా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే X300 రివ్యూలో నేను మాట్లాడతాను. సో అందుకే హోల్డ్ చేస్తున్నాను. సో దానికంటా కూడా నాకు థర్మల్ ఎఫిషియన్సీ ఈ ఫైండ్ X9లో బెటర్గా అనిపించింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఎక్సలెంట్గా ఉంది. సో చాలా ఫ్లూయిడ్గా అనిపించింది. ఎలాంటి ల్యాగ్స్ జిటర్స్ ఏమీ లేవు. అండ్ మీరు కావాలనుకుంటే గేమ్ మోడ్ని ఎనేబుల్ చేసుకుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్కి నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ ఆప్షన్గా అనిపించింది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెన్సార్తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ లిట్ 808 సెన్సార్, 50 MP 3x టెలిఫోటో లెన్స్, f2.6 అపర్చూర్తో వస్తుంది. సోనీ లిట్ 600 సెన్సార్ అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సామ్సంగ్ JN1 సెన్సార్ అండ్ 2 MP ట్రూ కలర్ సెన్సార్, మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. ఇది మనకు అంత ఎక్కువగా ఉపయోగపడదు అనుకోండి. అంతేకాదు వీళ్ళు హజల్ బ్లేడ్ కొలాబరేషన్తో సో దీంట్లో కెమెరాస్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా రియల్ లైఫ్లో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఇమేజెస్ అయితే కలర్స్, డీటెయిల్స్, ఎక్స్పోజర్, బ్యాలెన్స్, షార్ప్నెస్ అంతా బాగుంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. మెయిన్గా కలర్స్ అయితే బాగా వస్తున్నాయి, ట్రూ టు లైఫ్ వస్తున్నాయి. ఇంకా హ్యూమన్ షాట్స్ తీసేటప్పుడు ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉంటున్నాయి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హజల్ బ్లేడ్ కొలాబరేషన్తో వచ్చినప్పుడు OnePlus ఫోన్స్లో అబ్జర్వ్ చేశాను. ఇందులో కూడా నేను ఫీల్ అయింది ఏంటంటే కొంచెం బ్రైట్గా చేస్తుంది స్కిన్స్ని. ఈవెన్ హ్యాండ్స్ స్కిన్ కానీ ఫేస్ దగ్గర కానీ సో కొంచెం ఎక్కువ బ్రైట్గా చేస్తుంది. కొంచెం రెడ్డిష్ టింట్ లైట్గా యాడ్ చేస్తున్నట్టయితే నేను ఫీల్ అయ్యాను. అది చాలా మందికి ఇబ్బంది అనిపించకపోవచ్చు, బట్ అది నా అబ్జర్వేషన్ మాత్రమే. అండ్ ఇంకా పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంటుంది. డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు మెయిన్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అయినా కానీ 3x టెలిఫోటో లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అయినా కానీ ఎక్సలెంట్గా వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నేను చెప్పినట్టు మీరు టెలిఫోటో లెన్స్తో తీసినా మెయిన్ లెన్స్తో తీసినా కొంచెం చెప్పాను కదా సో స్కిన్ దగ్గర బ్రైట్ అవుతుంది. కొంచెం రెడ్ టింట్ లైట్గా యాడ్ అవుతున్నట్టయితే నాకు అనిపించింది. కాకపోతే వివో X300 సిరీస్లో నేను అబ్జర్వ్ చేసిన బ్యూటీ యాడ్ అవ్వడం అనేది దీంట్లో తక్కువ ఉంది. అండ్ నేను వివో X300తో అండ్ ఈ ఒప్పో ఫైండ్ X9తో కూడా సైడ్ బై సైడ్ ఫొటోస్ అయితే కొన్ని తీశాను. సో అందులో నేను ఫీల్ అయిందే మీకు ఇందాక చెప్పాను. కొంచెం రెడిష్ టింట్తో ఈ ఒప్పో ఫొటోస్ ఉంటే కొంచెం బ్లూ టింట్తో లేదా కూల్ టింట్తో వివో X300 ఫొటోస్ ఉన్నాయి. అండ్ షార్ప్నెస్ రెండిట్లో బాగానే ఉన్నప్పటికీ వివో ఫోన్లో కొంచెం బ్యూటీ యాడ్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా సో కొంచెం డార్క్ ఏరియాస్లో ఒప్పో బెటర్గా పర్ఫామ్ చేసిందని అయితే నాకు అనిపించింది. రెండు బాగానే ఉన్నాయి. రెండిట్లో ప్లస్ మైనస్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ టేస్ట్ని బట్టి ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు కెమెరా కోసం. కాకపోతే నాకు పర్సనల్గా సో X9 సిరీస్ ఆ బ్యూటీ మోడ్ని యాడ్ చేయకపోవడం వల్ల బెటర్గా అనిపించింది. అండ్ కొంచెం షార్ప్గా ఉన్నాయి ఆ బ్యూటీ మోడ్ లేకపోవడం వల్ల X9 ఫొటోస్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఇమేజెస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. పెద్ద కలర్ షిఫ్ట్ అయితే లేదు, యూజబుల్ ఇమేజెస్. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా గురించి మాట్లాడుకుంటే చాలా మంచి ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేసింది. డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. కలర్స్ బాగానే ఉన్నప్పటికీ కొంచెం వార్మ్ టింట్ అండ్ స్కిన్ బ్రైట్ అవ్వడం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ నేను వివో X300తో కూడా ఫ్రంట్ కెమెరాతో అది 50 MP సైడ్ బై సైడ్ కంపేర్ చేసి అయితే చూశాను. చూస్తే అది కొంచెం కూల్గా అనిపించాయి ఆ ఫొటోస్, ఇది కొంచెం వామ్గా అనిపించింది. డీటెయిల్స్ రెండిట్లో సిమిలర్గా ఉన్న X9 నాకు కొంచెం షార్ప్గా అనిపించింది. అండ్ రెండిటి శాంపిల్ సైడ్ బై సైడ్ చూసి మీరు కింద కమెంట్ చేయండి ఏది నచ్చిందో. అండ్ ఎక్స్పోజర్ లైట్ కంట్రోల్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ బాగా లైటింగ్ ఉన్నప్పుడు X9 ఇమేజెస్ బ్రైట్గా ఉన్నాయి, అంటే ప్రాపర్గా ఎక్స్పోజ్ అయ్యాయి. సో వివో X300 ఇమేజెస్ కొంచెం అండర్ ఎక్స్పోజ్ అయినట్టయితే నాకు అనిపించింది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే మెయిన్ లెన్స్తో అప్ టు 4K 120 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే డాల్బీ విజన్లో కూడా రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. ఈ వీడియో ఒప్పో ఫైండ్ X9 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS అండి. మీరు కావాలంటే 4K 120 FPS వరకు కూడా డాల్బీ విజన్లో రికార్డ్ చేయొచ్చు. సో మీరు చూస్తున్న శాంపిల్ 4K 30 FPS, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది,
డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. అండ్ వివో X300తో కూడా నేను సైడ్ బై సైడ్ అయితే టెస్ట్ చేశాను. కావాలంటే ఆ శాంపిల్ని కూడా మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ వీడియో వివో X300 ఒప్పో ఫైండ్ X9 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ 3x లెన్స్తో కూడా మీరు మంచి వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. 4K 120 FPS వరకు కావాలనుకుంటే డాల్బీ విజన్ HDRలో కూడా షూట్ చేయొచ్చు. నాకైతే సో వీడియో క్వాలిటీ డీసెంట్గా అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో 4K 60 FPS వరకు అయితే వీడియోని షూట్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రైస్ రేంజ్కి. అండ్ స్టెబిలైజేషన్ మెయిన్ లెన్స్ చాలా బాగుంది. అండ్ 3x లెన్స్తో మనం అంత స్టెబిలైజ్డ్ ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ నాకు డీసెంట్గానే అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో మంచి స్టెబిలైజ్డ్ ఫుటేజ్నే ఇచ్చింది. ఓవరాల్ కెమెరాస్ అయితే డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగున్నాయి, నేను చెప్పిన ఆ మైనర్ అబ్జర్వేషన్స్ తప్పితే. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. 7050 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్తో వస్తుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా మోర్ దెన్ ఏ డే వస్తుంది. మోడరేట్ యూజర్స్కి 1.5 డే వస్తుంది. నేను పర్ఫార్మెన్స్ దగ్గర చెప్పాను, బ్యాటరీ ఎఫిషియెంట్ అని మామూలుగా చెప్పలేదు. డైమెన్సిటీ 9300 నుంచి అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో మంచి బ్యాటరీ ఎఫిషియెంట్ చిప్ సెట్స్ అయితే ఈ 9000 సిరీస్లో నేను ఈ 2 ఇయర్స్లో ఫీల్ అయ్యాను. సో అండ్ దీంట్లో కూడా బ్యాటరీ లైఫ్ డెఫినెట్గా రాక్ సాలిడ్గా ఉంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. నియర్లీ 1 అవర్ టు 1 అవర్ 15 మినిట్స్ వరకు అయితే పట్టింది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. 18 5G బ్యాండ్స్తో వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్, ColorOS 16తో వస్తుంది. 5+7 ఇయర్స్ అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే హ్యూజ్ అనే చెప్పుకోవాలి. 5 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. అండ్ ఈ ColorOS 16 UI అయితే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. యాప్ యానిమేషన్స్, UI యానిమేషన్స్, రెస్పాన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ AI ఫీచర్స్కి అయితే కొదవలేదు. AI మైండ్ స్పేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే AI ట్రాన్స్లేషన్, AI లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, అండ్ AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, AI కట్అవుట్, AI ఇరేజర్, AI ఫ్రేమింగ్, ఇలా టన్స్ ఆఫ్ AI ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. అండ్ గైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది గేమింగ్ చేసేటప్పుడు. సో ఓవరాల్గా ప్రజెంట్ ఇది వస్తున్న బిలో 65,000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఓవరాల్ ఆల్రౌండర్గా చాలా మంచి ఆప్షన్. వీడియో క్వాలిటీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం iPhone 17 బెటర్ ఆప్షన్ అవుతుంది. ఫొటోస్ అండ్ బ్యాలెన్స్డ్ వీడియో కావాలి అనుకుంటే సో మంచి పర్ఫార్మెన్స్తో ఆండ్రాయిడ్లో బెస్ట్ ఆప్షన్. అండ్ వివో X300తో కంపేర్ చేస్తే నేను ఆల్రెడీ వీడియో శాంపిల్, ఫోటో శాంపిల్ చూపెట్టాను అండ్ కెమెరా డిపార్ట్లో మెన్షన్ చేశాను. సో నా సజెషన్, ఏది మంచి ప్రైస్లో వస్తే, ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ కదా, ఎక్కువ ఆఫ్లైన్లో తక్కువలో వస్తాయి కదా, సో ఏది తక్కువలో వస్తే దాన్ని అయితే కన్సిడర్ చేయండి. ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో ఇది ఒప్పో ఫైండ్ X9తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వెరీ సూన్ వివో X300 రివ్యూ వస్తుంది. ఆ తర్వాత రెండింటి సైడ్ బై సైడ్ కంపారిజన్ మీరు అడిగితేనే, ఎక్కువ మంది కావాలంటేనే చేస్తాను. ఎందుకంటే దానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది షూట్, ఎడిట్, సైడ్ బై సైడ్ టెస్ట్ చేయడానికి. ఇంకా డీప్గా టెస్ట్ చేసి మీకు రిప్రజెంట్ చేయాలి కదా సైడ్ బై సైడ్. సో టైం పడుతుంది. ఎక్కువ మంది అడిగితేనే చేస్తాను, లేదంటే ఇండివిజువల్ రివ్యూస్ మాత్రం. సో X9 అయిపోయింది, వివో X300ది వెరీ సూన్ అయితే రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో ఈ వీడియో మీకు ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా, లేదా వేరే ఏ వీడియో అయినా మీ దగ్గరకు రీచ్ అయ్యి ఏ కొంత హెల్ప్ అయింది అనిపించినా, జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ కలుద్దాం.